అసలైన కడప చేపల పులుసు రుచి చూడాలంటే ఇలా చేయాల్సిందే. 2 నిమ్మకాయలంతా చింతపండు వేసుకొని నానబెట్టుకొని, గుప్పెడు కొబ్బరి వేసుకొని, గుప్పెడు వెల్లుల్లి, 2 ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఫైన్గా పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి బాండి పెట్టుకొని ఆయిల్ అంతా వేడైన తర్వాత మసాలా పేస్ట్ వేసుకొని 1½ ఉప్పు వేసుకొని, 2 స్పూన్స్ కారం వేసుకొని, 1 స్పూన్ ధనియా పొడి, టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఆయిల్ అంతా రిలీజ్ అయిన వరకు మసాలా అంతా మగ్గిపోయిన తర్వాత చింతపండు రసం పోసుకొని మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతులు దోరగా వేయించుకొని రోట్లో వేసుకొని దంచుకొని పొడి వేసుకున్న తర్వాత ఆ పొడి మసాలాలో వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత చేప ముక్కలన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. మసాలా అంతా ముక్కలు కొట్టి బాగా మగ్గేంత వరకు ఉండించుకొని ఒక 5 నిమిషాల సేపు అట్లే ఉండించుకొని ఇప్పుడు మనం పులుసుకు తగ్గట్టుగా నీళ్లు పోసుకొని గరిటె పెట్టుకోకుండా క్లాత్తో పట్టుకొని కదుపుకోవాలి. చేపల పులుసు అంతా రెడీ అయిపోయింది, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడి చల్లారిన తర్వాతనే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వేడివేడిగా చేపల పులుసుతో వడ్డిస్తున్నాను. తిన్న తర్వాత అమ్మ చాలా బాగుందని కాంప్లిమెంట్ అండి. మీరు తప్పక ట్రై చేయండి.